పూల కోసం రా మెట్రో కదనా రాగా బెల్లు మీద తీసుకురా ఫోటో ఫోటో హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిన గైస్ మొంగడుకున్నా, స్నానం చేయలే, చిన్న వర్క్ ఉంది చేసుకుని వద్దామని చెప్పి వెళ్తున్నా బయటకి. సో ఇవాళ అయితే మా చిన్న యొక్క బర్త్డే ఉంది, ఇంకా లేవలేదు చూడండి. చలో పప్పా హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ అప్పు. పప్పా హ్యాపీ బర్త్డే. ఓకే లేచినాక వద్దాం, ఓకేనా? పప్పా హ్యాపీ బర్త్డే, పాప బర్త్డే. హ్యాపీ బర్త్డే. అదో సిగ్గుపడుతుంది. అగా పప్ప హ్యాపీ బర్త్డే, థ్యాంక్ చెప్పవా? అగో థ్యాంక్ చెప్పు. అగో గాయస్ వర్క్ అయిపోయి ఇప్పుడు వచ్చేసిన, ఇక ఫ్రెష్ అప్ అయ్యి చిన్న టెంపుల్కి అయితే దొరకపోవాలి. చిన్న యొక్క బర్త్డే. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. బాయ్ 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 ఒకటి అంటది గాయస్. చలో ఇక మనం ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాము, ఓకేనా? చలో గాయస్. ఎమర్జెన్సీ ఫ్లవర్స్ అకౌంట్ అని చెప్పి భీమాలు వెళ్ళిపోయినా, స్నానం చేయలేదు, చిన్ని బర్త్డే ఉంది. ఇక వాళ్ళని గుడికి వెళ్ళమని చెప్పిన మా వాళ్ళని. వర్క్ బాగుంది. ఇక నైట్ చిన్న డెకరేషన్ చేసేసి కేక్ అయితే ఊపేయాలి మా చిన్నకి. ఇక నేను గుడుకోలేను, ఇక వర్క్ ఏబట్టి ఉంటుంది కదా గైస్. పిల్లలు సక్క వర్క్ చేయక ఇబ్బంది అవుతుంది. చలో ఇక ఒక ఎంగేజ్మెంట్ ఉంది కదా, ఎంగేజ్మెంట్ వేసి ఫ్రెష్ అప్ అయ్యి చిన్నతోటి మంచిగా కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ తీసుకొని ఇక నైట్లో బర్త్డే చేసాం చిన్న, ఓకేనా? చలో ఇప్పుడే ఈవెంట్ అయిపోయింది డెకరేషన్. చలో ఇక బుకెట్ తిని మన చిన్న దగ్గరికి వెళ్ళిపోయాం, ఓకేనా? చలో గాయస్ వచ్చిన మా చిన్న దగ్గరికి. చాకి మామకు చాకి నాకి పాప నాకోటి బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్నవా, గిడ్ థ్యాంక్ యూ. అప్పుడు ఎత్తలేదు. చలో గాయస్ ఎటువదు లేవు. ఇగో ఏమైంది, ఆడుకుంటావా? అప్పుడు కేక్ కొత్తా పప్ప. డాడీ చూస్తలేదు. ఇప్పటిదాకా మా చిన్నది ఆడుకున్నా. హల్దీ ఉంటుంది, పిల్లకి అయితే ఇప్పేసిన, కొంచెం రెస్ట్ తీసుకుందామని నేను. వాళ్ళకైతే ఐటమ్స్ అయితే లోడ్ ఎక్కించి ఇటు రావాలి, ఆర్డర్ ఎక్కిస్తారట. ఇక కూల్ డ్రింక్స్ ఆర్డర్ వచ్చినాయి, హోమ్ డెలివరీ ఇస్తున్నా. ఇవి ఎక్కిచ్చేసి పిల్లలకైతే కాల్ చేసి ఈవెంట్ అయితే ఏమాలి. చలో ఇచ్చిన జల్దీ తీసుకురా పూల కోసం రా మెట్రో కదనా రాగా బెల్లు మీద తీసుకురా. డాడీ మంచిగా పువ్వులు ఉండబోతుండు, మరి వాళ్ళకి ఇస్తాడు ఇక. చలో గాయస్ అల్లే తీసుకుందాం మనం. పువ్వులు చూడాలి ఎట్లున్నాయి, చక్కమంటున్నాయి కదా. చలో గాయస్ నచ్చేసరికి అయితే మంచిగా మనలు పువ్వులు అన్నీ ఒలుచుకున్నారు. మంచిగా గడ్డి పెట్టేసారు, మ్యాట్ కట్టేసారు, ఫ్లవర్స్ పెడుతుర్రు. చలో కొంచెం ఇలా కలిపేసి ఇక హల్దీ మొత్తం సెటప్ చేసి ఇక ఇంటికి వెళ్ళి చిన్న ఒక బర్త్డే సెటప్ చిన్న వేద్దాం. సెకండ్ బర్త్డే కాబట్టి చిన్న వేద్దాం అనుకుంటున్నా, ఓకేనా? చలో గైస్ మొత్తం సెటప్ అయ్యేసరికి 6:30 అవుతుంది. అయిపోయింది గైస్. చలో ఇక హల్దీ అయిపోయిందిగా, ఇంటికి వెళ్ళి ఇక బర్త్డే డెకరేషన్ ఎమర్జెన్సీ వేసేసుకొని మనం 7:30కి అయితే సెలబ్రేషన్ చేసుకుందాం, ఓకేనా? చలో ఇంటికి వచ్చేసరికి అయితే 7:30 అవుతుంది.
వర్క్ బిజీ వల్ల బర్త్డే కొంచెం లేట్ చేసుకుంటున్నాం. చలో చిన్న డెకరేషన్ చేసి కేక్ కటింగ్ అయితే అయిపోదాం. ఓకేనా పప్పా, హ్యాపీ బర్త్డే. మూది కట్టేందుకు ఎట్టు నువ్వు? చలో గాయస్ బెలూన్ అయితే వేసినాం. పప్పా బర్త్డే వాళ్ళది, బర్త్డే వాళ్ళది చెప్పు. చలో గైస్ అటాచ్ చేసేద్దాం బెలూన్స్. అవుట్పుట్ ఒకటి సరిపేసి ఇవ్వండి. చలో చలో అండి పప్ప, చలో ఆడుకో. చలో గాయస్ అవుట్పుట్ అయితే ఇట్లా చేసింది. ఈ అప్డేట్ ట్యాగ్ లేదంట, వర్షం పడుతుంది. చూద్దాం. లైట్ చాలు చేయరా చూడండి. చలో గైస్ ఇక చిన్న పన్నీర్ అయితే వేస్తున్నాం ఫ్యామిలీ కోసం. కాలు పెట్టిన డ్రెస్ అయితే తీసుకున్నా. చలో ఇక బర్త్డే స్టార్ట్ చేద్దాం. మన వాళ్ళు అయితే పిల్లలు వచ్చేసి కార్ ఆటన కేక్ తినవారు. కేక్ రాగానే ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా చలో ఫోటో ఫోటో మమ్మీ చూడు ఎక్కడ చూడు మమ్మీ చూడు లాస్ట్ మెసేజ్ మమ్మీ కేక్ బిస్కెట్ వస్తుంది. కొంచెం ఇట్లా తీసి పెట్ట, కొంచెం అదంతా పెట్టకే నువ్వు. కొంచెం ఇట్లా చేతితో తీసి పెట్టు, కొంచెం మొత్తం అంతా. బ్రెడ్ బ్రెడ్ लागे కొద్దిగా అందరూ వాడతారు పోరి ఏంటి కొట్టిన బర్త్డే గర్ల్, బర్త్డే గర్ల్. చూడండి చూడండి, బర్త్డే అయిపోయింది. హ్యాపీ బర్త్డే దీక్షిత. హాయ్ దీక్షు. మెల్ల మెల్ల గైస్ ఇప్పుడు తిన్నాము. మనైతే తింటారు. చలో ఇంతటితో ఈవెంట్ అయితే అయిపోయింది. బర్త్డే ఈవెంట్. కారం అయ్యా మళ్ళకు. చలో గైస్
పైనకి వేరే టీ-షర్ట్ వైట్ టీ-షర్ట్ వైట్ అయినా షాపింగ్ మాల్ ఒక 100 సార్లు అన్నావు 100 సార్లు అన్నారు గైస్ అగో ఈ శివకుమార్ మంచి ఒక 100 సార్లు అన్నారు బొబ్బలి అని చలో గాయస్ బర్త్డే అయిపోయింది ఈవెంట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం బయటకు వచ్చి షాల్ది ఇప్పేసి ఇప్పుడు వచ్చిన ఇంటికి రేపైతే 4 హల్దీలు ఉన్నాయి గైస్ టైం అసలు ఎట్లా అయితే అర్థమవుతుంది ఫుల్ బిజీ ఉంటాం సో తొందర పడుకోవాలనుకుంటున్నా టైం వచ్చేసి 9:30 అవుతుంది చలో తొందర పడుకొని ఎర్లీ మన 6 ఇవ్వాలి సో రేపటి చూద్దాం ఓకేనా గైస్ ఇంతతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్